నీకు ఏ పని, ఏ సేవ వస్తుంది చేయి మందిరంలో. ఎంత బహుమానం ఉంటుందో తెలుసా, ఎంత జీతం ఉంటుందో తెలుసా. పరలోకంలో నీ ప్రతిఫలము ఎక్కువ అవుతుందండి, ఎక్కువ అవుతుంది. దేవసేవకుడు అడిగాడంట, ప్రభా అన్నిటికీ ఫలం పైన 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 అంటున్నావు, జీతం ఎక్కడ కాదు పైన అంటున్నావు. సువార్త చేస్తే అక్కడే, పరిచర్య చేస్తే అక్కడే, వాక్యం చేస్తే అక్కడే, పాటలు పాడినా అక్కడే. ఇక్కడ ఇస్తారా డబ్బులు? ఇస్తారా? అక్కడ ఇస్తారు అసలైంది. అప్పుడు ఒకసారి ఒక సేవకుడికి డౌట్ వచ్చి అడిగాడంట, ప్రభా అసలు జీతం బహుమానం అంటున్నావు కాబట్టి సుమారుగా ఎంత జీతం ఉంటుంది, ఎవరికి ఎంత జీతం ఉంటుందని అడిగాడంట. ఒక బుక్లో చదివాను నేను. ప్రభు నీకెందుకు లేవయా అన్నాడంట. ఈయన ఆశ ఏంటంటే అందరికంటే జీతం నాకే ఎక్కువ ఉంటుంది, నేను వాక్యం చెప్తున్నా, 3 వర్తమానాలు ఇస్తున్నా, అందరి కోసం ప్రార్థన చేస్తున్నా అనుకున్నాడు. అప్పుడు అడిగాడంట, ప్రభువా జీతం అసలు ఎవరికి ఎంత, ఒక్క మాట చెప్పి నేను ఎవరికి చెప్పనులే అన్నాడంట. చెప్పాడంట ఆయన, అందరి సంగతి ఏమో కానీ నీకు 300 ఉంటుందయ్యా నెలకు అన్నాడంట. సుమారుగా పరలోకం లెక్కలో ఎంత అంటే ఆయనకి 300. ఎంత చీపా, ఇంత చీప్ అని తెలిస్తే సేవకు వచ్చేవాడు కాదేమో. 300 ప్రభువా, ఎంత పులిపీటి దగ్గర ఇంత వాక్యం చెప్పి ఇన్ని రెఫరెన్సులు 77 ఇచ్చాను ప్రభువా, నేను 300. అవును సర్లే ప్రభువా, మరి నాకే 300 ఉంటే మిగతా వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది అంటే, లేదు వాళ్ళందరికీ ఎక్కువే అన్నాడంట. ఏంటి ప్రభా చెప్పు అంటే, పాటలు పాడే వాళ్ళకి 400 అన్నాడు, వాయిద్యాలు వాయించే వాళ్ళకి 500. అంటే మెట్టు దిగే కొద్దీ శాలరీ పెరుగుతుంది. చేపలు వేసే వాళ్ళకి 1000 రూపాయలు, మందిరం కడుగుతారు వాళ్ళకి 5000, మందిరం శుభ్రపరుస్తారు పూజలు చేస్తారు 10,000, కూరగాయలు కట్ చేస్తారే 20,000, పొయ్యి దగ్గర ప్రయాసపడి వంట చేస్తారే 50,000. ఇవన్నీ కాదు ప్రభువా, అసలు గొప్ప శాలరీ ఏదంటే సుమారుగా 1,00,000 రూపాయలు ఉంటుంది అన్నాడంట. 1,00,000 రూపాయల శాలరీ ఎవరికంటే, అది పాత్రలు దోముతున్నారే, వామ్మో పాత్రలు దోమే వాళ్ళకి ఏంటంత 1,00,000 రూపాయలు. 300 ఎక్కడా, 1,00,000 ఎక్కడా ప్రభా? ఇంకా ఉందంటే ఇంకొందులేవయ్యా నువ్వు అంటే మరి ఫీల్ అవుతున్నావు, 3 లక్షల శాలరీ కూడా ఉంది అన్నాడంట. అదే వరకు ప్రభు అంటే, అదిగో బాత్రూమ్ కడుగుతున్నారే, ఇక నెక్స్ట్ వీక్ నుంచి బాత్రూమ్ ఏనే కడుగుతున్నాడంట. దేవుని మందిరంలో సేవ, ఎంత చిన్న సేవ చేస్తావో అది దేవుని దృష్టిలో ఘనమైనది. మనుషుల దృష్టిలో ఘనమైంది, అది దేవుని దృష్టిలో హీనమైంది. కానీ మనుషుల దృష్టిలో హీనమైంది, దేవుని దృష్టిలో ఘనమైంది. ఈ పని చేయండి. ఈరోజు వంట పాత్రలు అన్నీ ఉన్నాయి, క్లీన్ చేయండి. దేవుడు ఎంత దీవిస్తాడో తెలుసా? మీకు ఎంత రాసుకుంటాడు దేవుడు బహుమానం. పలానా జనవరి 17 స్కూల్లో పరిచర్య జరిగినప్పుడు పలానా సహోదరి అంట్లు తోమింది, పలానా సహోదరుడు వంట చేశాడు, పలానా వాళ్ళు పరిచర్య చేశారు. ఇదంతా దేవుడు రాసుకుంటాడు. ఆ జీతం తీసుకునే వస్తున్నాడు ఆయన. లేదంటే నువ్వేదో బ్యాంకులో వేసింది ఏం లేదు అక్కడ. నువ్వేమన్నా పంపించావా దేవునికి ఏమన్నా పరలోకానికి? ఈ ప్రక్రియలను బట్టి, ఈ పనులు బట్టి సిద్ధపరిచిన జీతం తీసుకొని ఆయన వస్తున్నాడు. కాబట్టి ఏముందంటే ఇప్పుడు ఈ స్థలంలో ఏముంది? అందరు చెప్పండి. ఎన్ని చూసాం? 5. మొట్టమొదటిది ఈ స్థలంలో సహాయం, రెండోది ఈ స్థలంలో సంతోషం, మూడోది ఈ స్థలంలో సమాధానం, నాలుగోది ఈ స్థలంలో సేమియానా ఏంటి స్వాస్థ్యము, ఈ స్థలంలో సేవ ఉంది. సేవ, దేవుని సేవ చేయి, దేవుని పని చేయండి. దేవుని పని చేస్తే దేవుడు మీ పని చేస్తాడు. నువ్వు ఇక్కడ ఎంత బాగా పరిచర్య చేస్తే అంత మంచి మార్కులు నీకు వస్తాయి. మందిరంలో ఎంత కష్టపడతావు అంత పెద్ద ఉద్యోగస్తుడు అవుతావు తెలుసా నువ్వు.